నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? అమృతంలాగానే ఉన్నారా? అమృతమైన మాటలు మాట్లాడుతున్నారా? కొంతమంది మాట్లాడుతుంటే ఆహా ఎంత అమృతంలాగా ఉంది అంటూ ఉంటారు. కొందరు వంటలు మనం రుచి చూసినప్పుడు వంటలైతే అద్భుతంగా అమృతము తిన్న విధంగా ఉంటుంది అంటూ ఉంటారు. ముఖ్యంగా అంటే పెద్దవాళ్ళు చేసిన వంటల గురించి మనం ఎక్కువగా ఇలా మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈ మధ్యకాలం కూడా అండి చాలా మందికి అంటే ఆ ఫుడ్ మీద మంచి అవగాహన రావటము, ఆరోగ్యం పట్ల శ్రద్ధ రావడం వల్ల కూడా చక్కటి ఆరోగ్యకరమైన వంటల మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. అందుకే మన అమృతం కార్యక్రమాన్ని చాలా ఎక్కువగా చూస్తున్నారు, నచ్చుతోంది, వంటలు ప్రాక్టీస్ చేస్తున్నారు, నలుగురికి చెప్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పట్ల 100% చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఏజ్తో సంబంధం లేదు. అంటే ఏదో పెద్దవాళ్లే, వయసు పైబడిన వాళ్లే ఆరోగ్యం పట్ల జాగ్రత్త చూపించాలి అన్నటువంటి రోజులు పోయాయి. కాబట్టి మన అమృతంలో ఎప్పుడు కూడా ఏం చెప్తూ ఉంటామంటే మొదటి నుంచి కూడా మనం జాగ్రత్తగా ఉంటే ఆ తర్వాత రోజులు ఎక్కువగా మనకి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి ఆరోగ్యం విషయంలో చూసుకుంటే. అందుకే ఏంటి అంటే సాధ్యమైనంత వరకు మన వంటలు ఎలా ఉంటాయి అంటే చాలా సాత్వికంగా ఉంటాయి, చాలా సులభంగా చేసుకునేవి, ఆరోగ్యమైన పోషక విలువలున్నటువంటి పదార్థాలను ఎక్కువగా వాడుతూ ఉండడము ఇలా జరుగుతూ ఉంటుంది. మరి అందులో భాగంగా ఈ రోజు నేను మొదటి వంటగా ఏం చేయబోతున్నాను తెలుసా? గోరుచిక్కుడు మసాలా. సాధారణంగా గోరుచిక్కుడుకాయతో మనం కూరలే తయారు చేస్తూ ఉంటాము, అప్పుడప్పుడు కొంతమంది సాంబార్లో కూడా వేస్తూ ఉంటారు. మరి గోరుచిక్కుడుతో మసాలా ఇది కొత్తగా ఎలా చేయాలి, ఆరోగ్యకరంగా ఎలా చేయాలి తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గోరుచిక్కుడు మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 4 టేబుల్ స్పూన్లు, గోరుచిక్కుడు ముక్కలు 1 కప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, టొమాటో ప్యూరీ 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, పల్లీల పొడి 1/2 కప్పు, ఉప్పు తగినంత. గోరుచిక్కుడు మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇది చాలా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండి. వంట ప్రొసీజరు పెద్ద మీకు విషయమేం కాదు. అంటే ఏమేమి వేస్తానో ఏంటో ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. అయితే గోరుచిక్కుడు గురించి చాలా మంది తెలుసుకోవాలి. తెలిసిన వాళ్ళు ఉంటారనుకోండి, కాకపోతే కొన్ని విషయాలు చాలా మందికి తెలియవు. అంటే ఈ గోరుచిక్కుడుకాయ అంటే రుచికరంగా ఉంటుంది, కొంతమందికి డెఫినెట్గా నచ్చదు, కొంతమందికి చాలా బాగా నచ్చుతుంది. అది చేసుకునే విధానం బట్టి ఉంటుంది. ఇందులో మనకు అధికంగా పొటాషియం, ఫాస్ఫరస్, ఫైబర్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఏంటి అంటే ఎదిగే పిల్లలకు కానీ ఎవరికైనా కానీ ఎముకలు దృఢంగా అవ్వాలన్నా, కండరాలు బలంగా ఉండాలన్నా కూడా గోరుచిక్కుడుని చాలా ఎక్కువగా తీసుకోవడం మొదలు పెట్టాలి. అంతేకాకుండా కొంతమంది కడుపులో అల్సర్స్ ఉంటాయి, అంటే బాగా పెయిన్ రావడం, మంట రావడము, అంటే ఇంట్లో ఫుడ్ తిన్నా కూడా మంట వస్తూ ఉంటుంది, అంటే అల్సర్కు ఉన్నటువంటి లక్షణం అలాంటిది. సో అల్సర్స్ తగ్గించడానికి కూడా మనకు గోరుచిక్కుడు చాలా బాగా సహాయపడుతుంది. మరి ఇంత చక్కటి గుణాలు ఉన్నటువంటి మన గోరుచిక్కుడుతో ఈరోజు మనము చాలా ఈజీగా, చాలా టేస్టీగా, సాత్వికంగా ఒక మసాలాను తయారు చేసుకోబోతున్నాం. అయితే దీనికోసం మనం ముందుగానే గోరుచిక్కుడు ఇలా పొడువుగా కట్ చేసుకొని పెట్టుకున్నాము. అంటే మరీ పెద్ద ముక్కలు కాకుండా మామూలుగా ఇంత ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఇంత పొడువుగా ఉన్నా కూడా బాగోదు. సో మనకు మీడియం సైజు వేలులో ఒక సగభాగం వరకు మనం అంతే ఆ సైజు వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. కొంచెం మనకు బాండి వేడైన తర్వాత ముందుగా మనం ఎప్పుడు కూడా గోరుచిక్కుడు ఒక బాగా టైం తీసుకునేటువంటి కూరగాయ. చాలా టైం పడుతుంది అది వేగడానికైనా, అది ఉడకడానికైనా. అందుకే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే దాన్ని ఆవిరి పాత్రలో పెట్టి ఒక 5 నిమిషాలు, ఒక 2 విజిల్స్ అలా ఉడికిచ్చిన తర్వాత అప్పుడు కూర తయారు చేస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా టైం పడుతుంది. టైం తక్కువగా ఉన్నప్పుడు మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది. అందుకే ఇటువంటి కూరగాయలు ఏంటి అంటే మనకు టైం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మనం తయారు చేసుకుంటూ ఉంటాం. అందుకే మనము ఈ ప్రాసెస్ని కాస్త మనం సింప్లిఫై చేసుకోవాలి అనుకుంటే కొంచెం నూనె వేసుకొని ఒక స్పూన్ నూనె వేసుకొని గోరుచిక్కుడుకాయల్ని ఒక 40% వరకు వేయించేసుకుందాం. అప్పుడు ఏంటి అంటే మనం కూర తయారు చేసుకున్నప్పుడు ప్రాసెస్ చాలా ఈజీగా అవుతుంది. ఇలా కట్ చేసుకున్నటువంటి గోరుచిక్కుడుకాయల్ని ఒకసారి బాగా వేయించేసుకుందాం. అప్పుడు ఏంటి అంటే మనకు ఆ పచ్చిదనం కూడా పోతుంది, అది కాస్త మగ్గుతుంది. కాబట్టి కూర ప్రాసెస్ చాలా ఈజీగా అవుతుంది. కానీ పిల్లలకి ఏంటంటే గోరుచిక్కుడుకాయ అంత రుచికరంగా అనిపించకపోవచ్చు. నాకు వద్దు అనే పిల్లలే ఎక్కువగా కనిపిస్తారు. ఎందుకంటే చిన్నప్పుడు మనం కూడా గోరుచిక్కుడుకాయని చాలా ఆస్వాదిస్తూ తినడం అనేది కొంచెము తక్కువనే. కానీ ఏంటి అంటే కొంచెం మనకి ఎదిగిన పిల్లలకైతే వాటి విలువలు చెప్పుకుంటూ మనం చెప్పచ్చు.
ఎవరైనా కూడా అండి ఏ ఫుడ్ మనం పెడుతున్నా కూడా అది ఇట్లాంటి మామూలుగా భోజనం ఆ విషయంలోనే కాదు, మనం ఎటువంటి ఆహారం పిల్లలకి ఇస్తున్నా కూడా అంటే వాళ్ళ ఒక వయసు అట్లీస్ట్ ఒక 5-6 ఇయర్స్ వచ్చిన తర్వాత అంటే కొంచెం వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి విలువలను చెప్తూ ఇవ్వడం చాలా మంచిది. ఇది మంచిది కాదు, ఎందుకు మంచిది కాదు, ఇది మంచిది, ఎందుకు మంచిది అని 100% చెప్పాలి. అలా వాళ్ళకి చెప్తూ ఉంటే ఏంటి అంటే 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో పూర్తిగా బుర్రకు ఎక్కుతుంది. ఓకే ఇది మంచిది కాదు, ఇది అమ్మ చెప్పింది కదా రోజు అని చెప్పి ఒక మెంటల్గా అలా ఫిక్స్ అయిపోతారు అనమాట. ఆ పిల్లలకు కదా ఏం చెప్పాలి, వాళ్ళకి చెప్పినా ఏం అర్థమవుతుంది అనుకోవడం మాత్రం చాలా తప్పు. 100% వాళ్ళకి కాకపోతే ఎవరికి అర్థమవుతుంది చెప్పండి, ఇంకా వాళ్ళకి ఫాస్ట్గా అర్థమవుతుంది. ఇది మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి వేయించేసుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట. కొంచెం మనకు లైట్గా ఉప్పు కూడా వేసుకోవచ్చు, కొంచెం ప్రాసెస్ లైట్గా ఫాస్ట్ అవ్వడానికి. అంటే ఉప్పు వేసుకుంటే ఏంటంటే కొంచెం ఫాస్ట్గా మగ్గుతుంది అనమాట. చూసారా ఇలా చక్కగా మనకు లైట్గా మనకు రంగు మారుతుంది, వేగినట్టుగా మనకు అర్థం అయిపోతుంది. సో దీన్ని మనం ఇదే బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనము ఇదే బాండీలో కూర కూడా తయారు చేసేసుకోవచ్చు. ఇందులో కాస్త నూనె ఉంది కాబట్టి ఇంకొంచెం నూనె వేసుకుంటే సరిపోతుంది. ముందుగా కాస్త ఆవాలు, ఆ తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ, ఇది ఒకసారి వేయించేస్తుంది. ఆ తర్వాత కాస్త కరివేపాకు, కరివేపాకు కొంచెం వేగిన తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకుంటాం. ఇది కొంచెం మన కారంగానే ఉండాలి కాబట్టి కొంచెం కారం చూసుకొని కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. అఫ్ కోర్స్ మళ్ళీ ఎప్పుడు ఈ పాయింట్ చెప్తూ ఉంటాను, పిల్లలు తినేటప్పుడు చూసుకొని వేసుకోండి. ఇది లైట్గా వేగిన తర్వాత మనము ఇలా చక్కగా రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి టొమాటో ప్యూరీ కూడా వేసేసుకుంటాం. టొమాటో ప్యూరీ బాగా అంటే ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి, పచ్చివాసన పోయేదాకా. టొమాటో ప్యూరీ లైట్గా మనకు వేగిన తర్వాత ఇందులో మనం కొన్ని స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే మనం ఏమేమి వేస్తున్నాము, మన ఇంట్లో ఉండేవే, ఎప్పుడు సాధారణంగా మనం వేసుకునేవే, సాత్వికంగా వేసుకునేవే. కొంచెం కారం, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి దాని పరంగా చూసుకొని మీరు కారం వేసుకోవాలి, లేకపోతే చాలా ఎక్కువ కారం అయిపోతుంది మళ్ళీ. కారం తర్వాత కాస్త ధనియాల పొడి, అలాగే కాస్త జీలకర్ర పొడి కూడా వేసేసుకుందాం. నేను ఎప్పుడు కూడా అండి ఎప్పుడు మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ కూడా చెప్తున్నాను, ఎప్పుడు నేను ఇలా టొమాటో ప్యూరీ వేగుతున్నప్పుడు చక్కగా నేను స్పైసెస్ వేసేస్తానన్నమాట. అంటే ముఖ్యంగా ఇలా మసాలా కూరలు తయారు చేసుకునేటప్పుడు మాత్రం. ఇందులో కూడా మనం కొంచెం ఉప్పు వేసుకుందాం. మనం కేవలము చిక్కుడుకాయలు మగ్గడానికి మాత్రమే లైట్గా వేసాము, అసలు అది కౌంట్లో కూడా రాదు. మెయిన్ ఉప్పు అంతా మనం ఇందులోనే వేసేద్దాం. ఇప్పుడు కొంచెం మనం నీళ్లు పోసుకుందాం. మీరు ఏ కూరలు చేసినా కూడా ఇదే గ్రేవీ ప్రొసీజర్ని మీరు ఫాలో అవ్వచ్చు. చూద్దామండి, అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇది ఒక 2 మరుగులు వచ్చిన తర్వాత మనం ముందుగా ఇలా చక్కగా నూనెలో వేయించుకొని పెట్టుకున్నటువంటి గోర్చిక్కుడు ఏదైతే ఉన్నాయో చూసారా, ఇది మనకు ఆల్మోస్ట్ ఒక 60% వరకు మెత్తబడిపోయింది ముక్క. అందుకేంటి అంటే మనకి ఈ కూరలో వేసిన తర్వాత ఫాస్ట్ అయిపోతుంది ప్రాసెస్. అంటే మీరు ఉడికిస్తే దాని రుచి వేరు, నూనెలో వేస్తే దాని రుచి వేరు. సో నూనెలో వేస్తే ఇంకొంచెం బాగుంటుంది అంతే, బికాస్ మనం మసాలా లాగా చేసుకుంటున్నాం కాబట్టి దాన్ని ఉడికించకుండా ఇలా మనం వేయించుకొని వేసుకుంటే బాగుంటుంది. చూసారా, ఇది లైట్గా మరుగు వచ్చింది కాబట్టి మనము వేయించుకొని పెట్టుకున్న గోర్చిక్కుడిని వేసేసుకుందాం. గోర్చిక్కుడు వేసేసుకున్నాం కాబట్టి చివరిగా మనం ఏం చేయొచ్చు అంటే మనం చక్కగా పల్లీల పొడి తీసుకున్నామండి. పల్లీలు మామూలుగా వేయించేసుకొని పొడి తయారు చేసుకున్నాం అంతే. సో దీని గురించి కొత్తగా చెప్పేది లేదు, మీ అందరికీ తెలుసు. అందరి ఇళ్లలో పల్లీల పొడి ఉంటుంది కూడా.
సో ఆ పల్లీల పొడిని చక్కగా అంటే మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి వేసేసుకుందాం. 2 స్పూన్లు 3 స్పూన్లు ఇంకా మన ఇష్టం అనమాట. పల్లీల పొడి వేసిన తర్వాత కొంచెం మనకు ఒక తీపిదనం వచ్చేస్తుంది వంటకి. అందుకే ఏంటి అంటే మనం కారం ఒక పిసర్ ఎక్కువ వేసుకున్నా కూడా పల్లీల పొడి వేయడం వల్ల ఒకవేళ కారం ఏదైనా ఎక్కువగా ఉంటే కూడా తగ్గిపోతుంది అనమాట. చూసారా ఇప్పుడు ఒక చక్కటి కన్సిస్టెన్సీ వచ్చింది. పల్లీల పొడితో చాలా ఉపయోగాలండి. ఒకటే ఆరోగ్యానికి మంచిది, ప్రోటీన్ అవన్నీ పక్కన పెట్టేస్తే కూరకి ఒక చక్కటి కన్సిస్టెన్సీ వస్తుంది. నీళ్ళగా అయిపోయిన కూర చక్కగా ఒక ప్రాపర్గా అవ్వడము ఇలా అవుతూ ఉంటుంది అనమాట. దీన్ని కొంచెం సిమ్లో పెట్టేసుకుందామండి. పరగడుపునే 2 తులసాకులు తినడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసా అండి? మలబద్ధకం రాదు, క్యాన్సర్ రాకుండా ఉంటుంది, అలాగే కడుపులో ఉన్నటువంటి మాలిన్యాలు కూడా తొలగిపోతాయి. మరి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు తులసి తినడం మొదలుపెట్టేయండి. ఒకటి కన్సిస్టెన్సీ వచ్చేసింది మన కూరకు. ఇప్పుడు చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకుందాం. సరిపోతుందండి. ఇంకా కొత్తిమీర వేసుకున్నాక అందరికీ తెలిసిందే, ఇంకా కూర అయిపోయినట్టే లెక్క. స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. అస్సలు మగ్గించకూడదండి. కొత్తిమీర వేసాక వెంటనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. దాని రంగు కూడా మారకూడదు, అప్పుడే బాగుంటుంది. ఇలా చక్కగా మా సర్వింగ్ ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి బౌల్ తీసుకుని గోరుచిక్కుడు మసాలాని సర్వ్ చేసేసుకుంటాం. ఇలా చక్కగా వేడివేడిగా చాలా సులభంగా గోరుచిక్కుడు మసాలా తయారైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. గోరుచిక్కుడు మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 4 టేబుల్ స్పూన్లు, గోరుచిక్కుడు ముక్కలు 1 కప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, టొమాటో ప్యూరీ 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, పల్లీల పొడి 1/2 కప్పు, ఉప్పు తగినంత. గోరుచిక్కుడు మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో గోరుచిక్కుడుకాయ ముక్కలు కాస్త ఉప్పు వేసి మెత్తగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కాస్త నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, కాస్త పసుపు, ఇంగువ, కరివేపాకు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి కాస్త వేగిన తర్వాత అందులో టొమాటో ప్యూరీ, కొంచెం కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, సరిపడా ఉప్పు, ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి గోరుచిక్కుడుకాయల్ని కూడా వేసి బాగా కలిపి, పల్లీల పొడి కూడా వేసి బాగా కలిపి కొద్దిసేపు మగ్గించుకోవాలి. చివరిగా కొత్తిమీరను వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే గోరుచిక్కుడు మసాలా రెడీ. చూసారు కదా, గోరుచిక్కుడు మసాలా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. కారం కారంగాను ఉంది, కమ్మకమ్మగాను ఉంది. అంటే నేను వేసిన కారం ఎలాంటిదంటే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేశాను, కారం వేశాను, పల్లీల పొడి వేసిన తర్వాత అది కొంచెం సెటిల్ అయింది. ఆహా, అద్భుతంగా ఉందండి, నిజంగా చాలా బాగుంది. గోరుచిక్కుడు మసాలా ఇంత అద్భుతంగా ఉంటుంది. గోరుచిక్కుడుకాయతో మామూలుగా వేపుళ్లే కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు అని నాకు కూడా ఈరోజే తెలిసింది. తప్పకుండా మీ అందరూ కూడా ప్రయత్నించండి. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? నేను ఏం తయారు చేయబోతున్నాను తెలుసా? తాటి తీగల పరోటా. తాటి తీగలు చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియదు. దాని గురించి తెలుసుకుందాం. అలాగే దాంతో పరోటా ఎలా తయారు చేయాలో కూడా తెలుసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. తాటి తీగల పరోటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన తీగలు 2, గోధుమ పిండి 1/2 కప్పు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, జొన్న పిండి 2 టేబుల్ స్పూన్లు, నూనె తగినంత, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. తాటి తీగల పరోటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. మామూలుగా తీగలు అందరికీ తెలుసు, చాలా ఇష్టంగా తింటారు కూడా. కొంతమందికి అసలు ఇది ఎలా తినాలో కూడా తెలియదు. సో బేసిక్గా మనకు ఈ తీగలలో చాలా రకాల ఉపయోగాలు ఉంటాయి తెలుసా అండి. అంటే ముఖ్యంగా శాకాహారం తీసుకునే వాళ్లకు omega-3 ఫ్యాటీ యాసిడ్స్ దొరకడం అనేది కొంచెం కష్టమైన విషయం. ఇందులో చాలా అధికంగా ఉంటాయి. అందుకే ఏంటి అంటే ఈసారి మీకు తీగలు కనిపిస్తే 100% తీసుకొని ఈ విధంగా పరోటా అయినా తయారు చేసుకోండి, లేకపోతే మామూలు కొంతమంది కాల్చి కూడా తినేస్తూ ఉంటారు. అది
అయితే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్తో పాటు మనకి విటమిన్స్ B1, B3, విటమిన్ సి, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి. ఇందులో పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది. బరువు తగ్గడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇది మనకు క్యాన్సర్ని తగ్గించడానికి, పేగు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి, తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగా జీర్ణక్రియకి అద్భుతంగా పనిచేస్తుంది తెలుసా. మరి ఈ రోజు వీటితో నేను ఒక పరోటా లాగా తయారు చేయబోతున్నా. ఎలా చేసుకోవాలో ఏంటో చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ముందుగా ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఈ విధంగా మనం తీగల్ని తొక్క తీసి రెడీగా పెట్టుకున్నాము. ఇది మనం చక్కగా కాల్ చేసుకున్నాం కూడా, లైట్గా కాల్ చేసుకున్నాము, తొక్క తీసేసాము. తద్వారా వచ్చినటువంటి దీన్ని మనం చక్కగా ఇలా తురిమేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి, ఎక్కువ టైం కూడా పట్టదు. మీరు ఏదో చాలా పెద్ద ప్రాసెస్ ఏదో అలా ఇప్పుడు అస్సలు అనుకోకండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూసారా పీచు పదార్థం, ఇదంతా కూడా పీచు పదార్థం. ఈ విధంగా మనం చక్కగా అంటే మనం కావాల్సిన క్వాంటిటీని బట్టి ఒక 4 పరోటాలు తయారు చేసుకోవాలి అంటే ఒక కప్పుడు మనము తురుముకుంటే సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా మన దగ్గర ఉన్నటువంటి తీగలన్నింటినీ కూడా మనం ఒక కప్పు నిండా తయారు చేసుకుందాం. ఈ విధంగా మనం తురుముకోవాలన్నమాట. నేను ఈ ప్రాసెస్ని ముందుగానే చేసుకొని పెట్టుకున్నాను, మీకు ఈ ప్రొసీజర్ చూపించాను అనమాట. ఈ విధంగా మీరు కూడా చేసుకోవాలి. ఇదిగోండి, నేను తురుముకున్నటువంటి తీగల తురుము ఏదైతే ఉందో ఇలా ఉంటుంది. నేను చక్కగా తురుముకొని పెట్టుకున్నాను, చాలా పొడి పొడిగా వస్తుంది. మీరు కూడా ఇదే విధంగా ఈజీగా తయారు చేసుకోవచ్చు, మీ కంగారైతే ఏమీ లేదు. ఇలా మనకు తీగల పొడి కూడా రెడీగా ఉంది కాబట్టి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా ఒక కప్పు నిండా వేసేస్తున్నానండి, ఎందుకంటే ఇదే మన ముఖ్యమైన పదార్థం కాబట్టి. ఒక కప్పుడు తీగల తురుము వేసేసాను. ఓకే, ఇలా మనకు పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సిన పిండ్లు మనం యాడ్ చేసుకోవచ్చు. ఏమేమి యాడ్ చేస్తున్నాము అంటే జొన్న పిండి ఒక 2 స్పూన్లు, గోధుమ పిండి ఒక 2 స్పూన్లు, 2 లేదంటే 3. గోధుమ పిండి ఒక్క పిసరు ఎక్కువ వేసుకుంటే మనకు చేసుకోవడానికి కాస్త ఈజీగా వస్తుంది. ఆ తర్వాత శనగపిండి కూడా జస్ట్ ఒక 2 స్పూన్లు వేసేసుకున్నాక దీంట్లో కాస్త ఉప్పు వేసుకుందాము. దానికి తగ్గట్టుగా ఉప్పు వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకుందాం. దీన్ని మనము వేడి నీళ్లు వేసుకొని కూడా కలపచ్చు, నార్మల్గా వాటర్ వేసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇందులో ఒక పిసర్ నూనె కూడా వేసుకుందామండి, అంటే మనకు పిండి కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఎప్పుడు కూడా ఒక పిసర్ నూనె వేసుకుంటే, వేడి నూనె అనే కాదు, మామూలుగా ఏ నూనె వేసుకున్నా కూడా మనకు కొంచెం నీట్గా వస్తుంది. కొంతమంది పాలు కూడా వేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే మనకు పిండి కరెక్ట్గా మెత్తగా రావడానికి, టేస్టీగా రావడానికి చేసే ప్రయత్నాలు అన్నమాట. దీంట్లో మనం కాస్త నీళ్లు కూడా యాడ్ చేసుకుందాం. చేత్తో మిక్స్ చేసేసుకుందాం. ఫస్ట్ మనం స్పూన్తో ఇలా కలిపేస్తే బాగా మిక్స్ చేసేసుకోవాలి. అసలు తీగలకి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయా అని కూడా చాలా మందికి తెలియదు కదా. అందుకే మన అమృతం ఏంటి అంటే చేసే విధానము అవన్నీ పక్కన పెట్టేస్తే ఎటువంటి పదార్థాలను వాడుతున్నాము అనేదే చాలా ముఖ్యంగా తీసుకుంటుందన్నమాట. కొన్ని ప్రాసెస్లు చాలా ఈజీగా అనిపించవచ్చు మీకు, ఏమిటిది ఇంతేనా, ఇది మాకు తెలియదా అని కూడా అనుకోవచ్చు. అంటే మ్యాటర్ ఏంటంటే మనకి ప్రాసెస్ కాదు, దాంట్లో ఉన్నటువంటి విలువల గురించి తెలుసుకునే ప్రయత్నం అన్నమాట. ఇలా చక్కగా ఒక చపాతీ ముద్దలాగా తయారు చేసుకున్నాం. పైనుంచి కొంచెం నూనె కూడా వేస్తున్నానండి. ఈ విధంగా మనం ఒక చపాతీ ముద్దలాగా తయారు చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి చపాతీ కర్రాపీట తీసుకుందాం. ఇప్పుడు దీనికి కాస్త నూనె రాసేసుకుందాం పీటకి. మనం చేసుకున్నటువంటి చపాతీ ముద్దలాగా చేసుకున్నటువంటి పిండిని చక్కగా ఇలా ఒక ఉండలాగా తీసుకుందాం.
కొంచెం ఇలా నూనె అయినా రాసుకుంటూ చేయొచ్చు, లేదు అంటే పిండి అయినా కూడా ఉపయోగించుకోవచ్చు. తీసుకొని దీన్ని చక్కగా దీన్ని మళ్ళీ ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. అంటే మనకి మలాబార్ పరోటా అలా చేసుకుంటాం కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దీన్ని 4 వైపులా మడచాలి. ఇలా చక్కగా అంటే రౌండ్గా మడిచేసి దాన్ని మళ్ళీ ఇలా గుండ్రంగా చేసుకుని, అంటే మనకి పొరలుగా రావడానికి అనమాట ఇది. అంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చేస్తూ ఉంటారు ఇదే ప్రొసీజర్లో. అంటే కొంచెం మనకు మడతలుగా రావాలి, చక్కగా ఇలా లేయర్స్ లాగా రావాలి అనుకుంటాం కదా, అప్పుడు అలా చేసుకోవాలి. కాస్త పిండి తీసుకుందాం. పిండి తీసుకొని చక్కగా పరాటా లాగా కొంచెం మనం లావుగానే చేసుకుంటాం. అంటే పరాటా మీ అందరికీ తెలిసిందే, మరి చపాతీ లాగా పల్చగా రాదు. ఈ విధంగా ఒకసారి మనకి జొన్న పిండి వేసాం కదండి, అందుకే ఏంటి అంటే మనకి డెఫినెట్గా అంచులు కొంచెం ఇలా వస్తూ ఉంటాయి. దాన్ని మనం నీట్గా ఇలా సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. ఇప్పుడంతా కూడా మనకు తేగల సీజన్ నడుస్తుంది కాబట్టి చక్కగా తేగలతో మనము హల్వా కూడా తయారు చేద్దాం. ఇంకా అలా ఎపిసోడ్స్ మావి చూస్తూ ఉండండి. హల్వా ఎలా తయారు చేయాలో కూడా తెలుసుకోవచ్చు. పెనం కూడా వేడైందండి. ఇలా చక్కగా పరాటాని ఇలా తవ్వ మీద వేసేసుకొని నెయ్యితో కాల్చుకుంటే బాగుంటుంది. నెయ్యితో అయినా లేకపోతే వెన్నతో అయినా కాల్చుకుంటే బాగుంటుంది. చక్కగా మనకి ఇది పిల్లలకు పెట్టామంటే చాలా ఆరోగ్యము. అలాగే వాళ్ళు తేగలు 100% కొంతమంది తినరు, పెద్దవాళ్లే చాలామంది తినరండి. ఇంకా పిల్లల విషయం ఎందుకు చెప్పండి. ఇందులో వేస్తే ఏంటంటే 100% తెలీదు, తిన్నట్టుగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది. ఇలా ఒకవైపు నెయ్యి వేసాం కదా, మరోవైపు కూడా తిప్పేసుకుందాం. ఇలా కొంచెం మనము సిమ్లో పెట్టేసుకొని 2 వైపులా నెయ్యితో కాల్చుకోవాలి. సాధారణంగా మనం పట్టు చీరల్ని డ్రై క్లీనింగ్ ఇస్తూ ఉంటాం. కొందరు మాత్రం ఇంట్లోనే ఉతికేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, మీరు ఉతికేటువంటి నీటిలో కాస్త నిమ్మరసం వేసి పట్టు చీరల్ని ఉతికినట్టయితే రంగు పోకుండా చాలా తలతల్లాడిపోతూ ఉంటుందన్నమాట. ఈసారి పట్టు చీరల్ని వాష్ చేసేటప్పుడు ఈ చిట్కాను ఉపయోగించండి. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేయచ్చండి. మన ప్లేట్ చూసారా, చక్కగా తేగలు అలాగే గ్రేప్స్తో చాలా అందంగా అలంకరింపబడింది. సో దాంట్లోకి మన రుచికరమైన పరాటా వెళ్ళిపోతుంది. ఇలా చక్కగా ప్లేట్లోకి తీసేసుకున్నాము. దీని మీద నుంచి కూడా మనం చక్కగా కాస్త వెన్న లేదంటే కాస్త నెయ్యి వేసుకొని దాంతోపాటు తింటే కూడా బాగుంటుంది. అంటే దీనికంటూ ప్రత్యేకంగా ఇందులో మనం కారం అట్లాంటివి ఏమీ వేయలేదు, అంటే మనకు పచ్చిమిరపకాయల పేస్ట్ అట్లాంటివి ఏమీ వేయలేదు కాబట్టి ఇది ఒక చట్నీతో తింటే ఇంకా బాగుంటుంది. ఏ చట్నీ అయినా పర్వాలేదు, అంటే మన ఇంట్లో చేసుకున్నటువంటి రోటి పచ్చళ్ళు అయినా ఏదైనా కూడా దాంతో టేస్ట్ చేస్తే కూడా చాలా చాలా బాగుంటుంది. లేదంటే ఉత్తిగా ఆవకాయతో కూడా టేస్ట్ చేసుకోవచ్చు. తాటి తేగల పరాటా చాలా సులభంగా చాలా సాత్వికంగా మీ అందరి కోసం తయారు చేశాము. మరి మీరు నేర్చుకోవాలనుకుంటున్నారా? కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసేయండి. మరి తాటి తేగల పరాటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన తేగలు 2, గోధుమ పిండి 1/2 కప్పు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, జొన్న పిండి 2 టేబుల్ స్పూన్లు, నూనె తగినంత, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. తాటి తేగల పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా తాటి తేగల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని తురుముకోవాలి. ఇప్పుడు ఆ తేగల తురుమును ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అందులోనే కాస్త జొన్న పిండి, గోధుమ పిండి, శనగపిండి, సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో కాస్త నూనె, నీళ్లు పోసి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ఉండలాగా తీసుకొని చపాతీ పీటపై వేసి పరాటాలాగా ఒత్తుకొని స్టవ్ వెలిగించి తవ్వాను వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒత్తుకున్న పరాటాని వేసి 2 వైపులా నేతితో కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే తాటి తేగల పరాటా రెడీ. చూసారు కదా, తాటి తేగల పరాటా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం, రుచి చూసి ఎలా ఉందో చెప్తాను.
తీగల రుచి మాత్రం ఎంత బాగా తెలుస్తోందంటే అసలు కాల్చాం కదా, చాలా బాగా తెలుస్తుంది. అంటే ఆ తీగల రుచి బాగా ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం చాలా ఇష్టపడతారండి ఈ పరాటా. చాలా టేస్టీగా ఉంది, 100% రుచికరంగానే ఉంటుంది. ఎందుకంటే అన్నీ చక్కగా వేసేసాము. ఇక జొన్న పిండి అలాగే గోధుమ పిండి ఇవన్నీ వేసిన తర్వాత బాగుండకుండా ఉండే సమస్య లేదు. మరి తీగల రుచి ఎలా ఉంది అనే విషయం చెప్పాను కదా, తప్పకుండా మీరు కూడా ప్రయత్నించండి. చూసారు కదా, మరి ఇవాల్టి అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు. రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.